వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేర్పుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి దయానంద్ పేర్కొన్నారు. సత్తుపల్లి పట్టణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించి జాతీయ జెండాను సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ఎగురవేశారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఎమ్మెల్యే రాగమయ్యి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చాలని, పార్టీకి నష్టమని తెలిసిన తెలంగాణ బిడ్డల ఆవేదనను ఆక్రోశాలకు చలించి విలువనిచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రాన్ని పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం దుర్మార్గపు పాలన చేసిందని ఆరోపించారు. నీరు, నిధులు, నియామకాలు అని ప్రజలకు వాగ్దానాలు చేసి వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా అప్పులు మాత్రం ఇచ్చి తెలంగాణ వీరుల త్యాగాలను విస్మరించిందని దుయ్యబట్టారు. కుటుంబ పాలన, దొరలగడి పాలన చేయటాన్ని వ్యతిరేకించిన ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించడంతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా వాటిని నెరవేరుస్తుందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ అందజేస్తూ పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చడంతో పాటు నిరుద్యోగ యువతకు 60,000 ఉద్యోగాలు కల్పించడంతో ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తుందని వివరించారు. ఓవర్. पंजाब सिंध गुजरात मराठा हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे కాంగ్రెస్ కి నష్టం వాటిస్తుంది అని తెలిసినా కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆక్రోశానికి, ఆవేదనకి విలువ ఇచ్చి చెల్లించిపోయి ఆ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీరు, నియామకాలు అనే నినాదంతో మరి అధికారంలోకి వచ్చి బంగారు తెలంగాణ చేశానని ఈ 10 ఏళ్ళు ఎంత దుర్మార్గం పాలన చేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చినాయి, నిధులు వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చినాయి, నియామకాలు కూడా వాళ్ళ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి. మరి మిగతా తెలంగాణ యువత భవిష్యత్తు అంతా అంధకారంలో పెట్టి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వలేదు 10 సంవత్సరాల్లో. అలాగే ఏ విధంగా చూసినా అన్ని విధాల అన్యాయం జరిగింది. ఇల్లు గత 10 సంవత్సరాల్లో మన సత్తుపల్లి నియోజకవర్గానికి ఇచ్చింది 1000 నుంచి 1200 ఇల్లు మాత్రమే ఇచ్చారు. అంటే 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 10-12 ఇల్లు చొప్పుడే ఇచ్చారు అంతే. అలాంటి దొరల పాలనతో ఎవరైనా అడ్డుకుంటే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైలు పెట్టడం జరిగింది. ఎవరి త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం వచ్చింది అనేది విస్మరించి అలాంటి వీరులందరినీ, నిజమైన తెలంగాణ పోరాట యువకులందరినీ పక్కన పెట్టి వాళ్ళు మాత్రమే కుటుంబ పాలనలు పెట్టడం చేయడం జరిగింది. అలాంటి దుర్మార్గపు దొరల పాలనని, గడీల పాలనని నిరసించి ఈరోజు ప్రజలందరూ కూడా ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలో రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు నిజమైన ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఏదైతే తెలంగాణ అమరవీరులు ఏ ఆశయ శాసనం కోసం వాళ్ళ జీవితాలను బలిదానం చేశారో వాటికి
చేసుకుంటూ వస్తున్నందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషంతో ఉన్నారు. ఇక ముందు కూడా ఇదే విధంగా వాళ్ళు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఒక్కసారి తెలంగాణ అమరవీరుల ఆశయాలు నిజంగా నెరవేరాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమని ఇవాళ నిరూపించుకోవడం జరిగింది. ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినందుకు నేను కూడా ఎంతో గర్వపడతా ఉన్నాను. అలాగే ఇదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి. ప్రజలందరూ కూడా ఏదైనా అవసరాలు ఉన్నా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మేమే కాదు